పట్టభద్రుల ప్రాధాన్యత ఓటును తాడికొండ మాజీ ఎమ్మెల్యే వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు నల్లేరు మీద నడికే అని అన్నారు. చంద్రబాబు మరియు ఎన్డీఏ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటు వేస్తున్నారన్నారు. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కంటెస్ట్ చేయడం మనందరికీ తెలుసు. ఈరోజు మరి 27 ఫిబ్రవరి అంటే మన ఓటు హక్కుని ఈరోజు పోలింగ్ కేంద్రంలో వినియోగించడానికి ఈరోజు రావడం జరిగింది. మండల అధ్యక్షులు గారు, ప్రసన్న కుమార్ గారు, చాలామంది ఇక్కడ నాయకులు కూడా చాలా కష్టపడుతున్నారు. ఈరోజు మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎందుకు గెలవాలి అని మీరు అనుకుంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏం చేసిందో. మెగా డిఎస్సీ అనుకుంటూ ఈవెంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు ఒక లెక్క 11,000 ఏంటి, 18,000 ఏంటి, 2018 8,000 ఇచ్చినప్పుడు నేను వచ్చినంత మెగా డిఎస్సీ ఇస్తాను. తర్వాత జనవరి ఎంతో దూరంలో లేదు. నిరుద్యోగ ఉద్యోగులారా మీరేమీ భయపడొద్దు, నేను వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ వదులుతాను. మీ అందరు కూడా అసలు ఏ విధంగా జాబ్ ఇస్తానంటే ప్రతి జనవరి ఇప్పుడు వచ్చింది, మనం వెంటనే నెక్స్ట్ జనవరి వస్తుంది, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి జాబ్ క్యాలెండర్ సంగతి వదిలేసి సాక్షి క్యాలెండర్ మాత్రమే వదులుకున్నారు జగన్ గారు. ఈరోజు అలాంటి ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని 25,000 టీచర్స్ ఉద్యోగాలు వచ్చిండాయి. తర్వాత అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితేనండి, పోలీసు ఉద్యోగాలు అవన్నీ కూడా 2.5 లక్షల పైన ఇప్పటికి వచ్చాయి. అంటే ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంతో ఈరోజు దొడ్డిదారున కేఎస్ లక్ష్మణరావు గారు అనే వ్యక్తి ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఏ విధంగా ఆయన జతకట్టాడో మీ అందరికీ తెలుసు. యాక్చువల్గా ఆయన కనుక సొంతగా పీడిఎఫ్ నుంచి కంటెస్ట్ చేస్తే గెలిచేవాడేమో, కానీ ఈరోజు ఎప్పుడైతే వైసీపీతో జత కట్టాడో ఆయన యొక్క పరాజయం ఖాతాలో ఆయన పేరు నమోదు చేసుకోవడం అనేది ఈరోజు మనం గమనించాలి. ఆయన కంట్లో ఆయన చేత్తోనే పొడుచుకున్నాడు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బాబు మరి నేను పీడిఎఫ్ కోటాలో మరి ఎమ్మెల్సీ అయ్యాను, మరి ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇది, మరి మా నిరుద్యోగస్తులకి ఎక్కడ ఉద్యోగాలని ఒక్క మాటను అడిగాడు. అడగపోగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వంతపలికి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో సీనియర్ నేతలందరూ కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మనకు 5 సంవత్సరాలు లక్ష్మణన్న గారు చాలా హెల్ప్ చేశాడు, ఆయనకి మీరు ఓటేయండి అని చెప్పడం అనేది మనం ఏ విధంగా చూడాలి ఈరోజు. కనుక ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయాలని కూడా